హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ మాజీ మంత్రి జోగి రమేష్కు ఏసీబీ షాక్ ఇచ్చారు. ఆయన కుమారుణ్ణి అరెస్ట్ చేయడంతో ప్రజెంట్ ఆయన షాక్లో ఉన్నారు అనుకోవచ్చు. దానికి సంబంధించి విషయంలోకి వెళ్తే, ఇటు మాజీ మంత్రి జోగినేని రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుపుతున్న సమయంలో ఇబ్రహీంపట్నంలో రమేష్ నివాసంలో 15 మంది అధికారులు తనిఖీలు జరిపించారు. అందులో ఇది ఇంటికి సంబంధించి కొన్ని విషయాలు అయితే బయటకు వచ్చాయి. అదేంటి అంటే, ఈ క్రమంలోనే సోదాలు చేస్తున్నట్లుగా తెలిసిన వెంటనే అగ్రిగోల్డ్ భూముల విషయంలో జోగి రమేష్పై ఆరోపణలు వచ్చాయి. అగ్రిగోల్డ్ సంబంధించిన సిఐడి స్వాధీనంలో ఉన్న 5 కోట్ల విలువ గల భూముల్ని కబ్జా చేశారని ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణకు సంబంధించి మరి ఈ సోదాలలో ఏసీబీ అధికారులు జోగి రమేష్ కుమారుడైనటువంటి రాజీవ్ను అరెస్ట్ చేశారు. అబ్బాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలో అయితే రాజీవ్ని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తంగా 8 మంది పైన ఈ కేసు ఉండడంతో మొదటి అక్యూజ్డ్ A1గా రాజీవ్, అక్యూజ్డ్ 2గా జోగి రమేష్ బాబాయ్ వాళ్ళ వెంకటేశ్వర్ ఉన్నారు. అయితే వీరితో పాటు వీరిపైన వేసిన కేసులకు సంబంధించి చూసుకుంటే 420, 409, 467, 471 అలాగే 120B ఈ సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా అయినటువంటి అబ్బాపురం అగ్రిగోల్డ్కి చెందిన భూమి నంబర్ 69/2- రిజర్వ్ నంబర్ 27కి సంబంధించి దీంట్లో 2300 గజాల భూమి పట్ల రూపంలో ఉంది. ప్లాట్ల రూపంలో ఉంది. అయితే ఇక్కడ 2300 గజాల భూమి ప్లాట్ల రూపంలో ఉంది. మరి దీనికి సంబంధించే ఈ కేసులో అయితే ఇటు అబ్బాపురంలో ఆయన చేసిన ఈ అక్రమాలకు సంబంధించి అటు కుమారుడిని అలాగే అటు వాళ్ళ బాబాయ్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళతో పాటు ఇంకో 6గురిని మొత్తం 8 మందిని అరెస్ట్ చేయగా ఇది ప్రస్తుతం సంచలనంగా మారింది అని చెప్పుకోవచ్చు.